ఏపీలో ప్రస్తుతం 28 కోవిడ్ కేసులు ఉన్నాయని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు. ఒమైక్రాన్లో ఒక రకమైన వేరియంట్ ఉందన్నారు. ఏపీలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్ బెడ్స్, ల్యాబ్స్ అందుబాటులో ఉంచామన్నారు. కోవిడ్పై ఆందోళన అవసరం లేదంటున్న హెల్త్ స్పెషల్ సెక్రటరీతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో తీవ్ర స్థాయిలో లేకపోయినా అక్కడక్కడ కొన్ని కేసులు వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితి కోవిడ్కి సంబంధించి ఏ రకంగా ఉంది? ఇప్పుడు కోవిడ్ మనం చూస్తే గనక ఈ రోజు మనం చూస్తే ఒక 28 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా అంటే సీరియస్ కాంప్లికేటెడ్ కేసెస్ లేవు. ఓన్లీ కొంత కోమార్బిడిటీస్, వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనోసప్రెసెంట్స్ ఏమన్నా వాడుతున్న ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నా కొంత కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి మనం అడ్వైజ్ చేస్తున్నాము. అదర్వైజ్ మెజారిటీ ఆల్మోస్ట్ 90% మెంబర్స్ హోమ్ ఐసోలేషన్, ఇంట్లో వాళ్ళు ఐసోలేట్ అయ్యి 5 to 7 డేస్లో ఇవి ఆటోమేటిక్గా ఈ వైరల్ ఫీవర్ కానీ ఇది తగ్గిపోతున్నాయి. సో ఇది కేర్ఫుల్గా వాచ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ప్రతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్తో కానీ వస్తారో ర్యాండమ్గా కొన్ని టెస్టులు కండక్ట్ చేయమని. ఆల్మోస్ట్ నిన్నటి నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజుకి ఒక 500 వరకు మనం టెస్టులు మనం కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో మనకు ప్రివలెన్స్ తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది అనేది. బట్ హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అంత మేజర్ ఇష్యూ ఉండదు. బట్ అయినప్పటికీ కూడా మొత్తం యంత్రాంగాన్ని మనం యాక్టివేట్ చేయడం జరిగింది. మనం టెస్టింగ్ ఆల్మోస్ట్ ఒక 25,000 టెస్ట్ కిట్స్ మనం తెప్పిస్తున్నాం. అలాగే మిగతా అన్ని రకాల మందులు కానివ్వండి ఇవన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. బెడ్స్, ఐసోలేషన్ కోసం బెడ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశాం. వేరియంట్ తీవ్రత ఏ రకం సార్? గతంలో మనం చూసాం కోవిడ్ ని, అప్పటికి ఇప్పుడు తీవ్రతలో పెరుగుదల కొంత డెప్త్ కూడా అక్కడక్కడ కనపడుతుంది కాబట్టి మిగిలిన. సో ఇప్పుడు తీవ్రత గురించి మనం చూస్తే గనక అంత మేజర్ ఇష్యూస్ అయితే మన నోటీస్కి రాలేదు. సో డెఫినెట్లీ మన అంటే టోటల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మన దీంట్లో ఏమిటంటే ఎప్పుడైతే హాస్పిటలైజేషన్ పెరిగి అందులో క్రిటికల్ కేసెస్ పెరుగుతున్నాయో అప్పుడు కొంచెం అలర్ట్ అవుతాము. తర్వాత ఇప్పుడు మనం ప్రతి కోవిడ్ పాజిటివ్ కేసు కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నాము. సో అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వేరియంట్సే ఉన్నాయా లేకపోతే కొత్త వేరియంట్స్ ఏమన్నా వస్తున్నాయా అని. సో యాజ్ ఆన్ టుడే ఇప్పుడు చూస్తే ఒమిక్రాన్ వేరియంట్స్, ఒమిక్రాన్లో డిఫరెంట్ సబ్ వేరియంట్స్ ఉన్నాయి, అవే వస్తున్నాయి. సో అందుకని అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒమిక్రాన్ మన అందరికీ తెలిసిందే. ప్రీవియస్గా కూడా ఒమిక్రాన్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఎవరికి ఏమీ హెల్త్ సీరియస్ ఇబ్బందులు లేకోకుండానే ఉంది. సో అందుకని ఏదైనా కొత్త వేరియంట్ వస్తే గనక ఎన్ఐవి పూణే, మన పూణే వైరాలజీ ల్యాబ్కి మనం పంపించి అవన్నీ కూడా చెక్ చేయించే ఫర్దర్గా ఏమన్నా కొత్త స్ట్రెయిన్ ఏమన్నా వచ్చిందా అనేది. హాస్పిటల్స్ లో సౌకర్యాలు అన్ని కూడా బాగానే ఉన్నాయి. సో హాస్పిటల్స్ లో మనం బెడ్స్ కానివ్వండి, అలాగే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, తర్వాత మెడిసిన్స్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కృష్ణబాబు అభిప్రాయం. ఏదైనప్పటికీ కోవిడ్ కేసులు లేవని, ఒకవేళ వచ్చినా పెద్దగా సీరియస్ ప్రభావం కూడా చూపించట్లేదని ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.